హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ముగ్గు గురించి కానీ, దేని గురించి పూజ గురించి చెప్పనండి. నా మనసులో ఉన్నది చెప్తానండి. ఏదైనా మనం తీరని కోరికలుంటే మాత్రం రేపు అమావాస్య రోజున చక్కగా ఒక మట్టి దీపమైనా పెట్టండి పొద్దున. పొద్దున మీరు బ్రహ్మముహూర్తంలో లేచి మంచిగా ఇల్లు, వాకిలి నైట్ సగం పని చేసుకోండి. నైట్ సగం పని చేసుకొని పొద్దున లేసి బయట గుమ్మాలు అన్నీ అలంకరించుకొని నిన్న నేను ఒక వీడియో పెట్టానండి. ఏమేం చేయాలనేది. అవన్నీ చేసుకోండి. చక్కగా అవన్నీ చేసి మీరు ఆ ఉప్పు ఏం చేస్తారు? మీరు ఉప్పు బయట పెట్టింది ఏం చేస్తారు అని అడిగారండి. బయట పెట్టిన నిమ్మకాయతో సహా ఉప్పు ఎవరు తొక్కని చోట ఇస్తానండి నేను. అది మాత్రం నేను రిప్లై ఇచ్చాననుకుంటున్నాను. ఎవరి తొక్కని చోట నేను ఎన్నో సార్లు నా ఎన్నో వీడియోలున్నాయి. కొంచెం ముందుకెళ్ళి పాత వీడియోలు చూడండి. నేను ఉప్పు, నిమ్మకాయ ఏం చేయాలి? ఎలా తీయాలనేది కూడా చూపెట్టాను అందులో. అదేనండి దీనికి ఆన్సరు. కానీ ఎప్పుడైనా మన ఇంట్లో పెద్దగా భర్తతో గొడవ జరిగినా కూడా ఏడ్చుకుంటూ కూర్చోకండి. మీరు ఆ రోజు అమావాస్య రోజున పొద్దున లేచి చక్కగా పనులు చేసుకొని ఏది ఏమైనా కానివ్వండి, మీ ఇంట్లో ఉన్నదే పెట్టండి. మీ ఇంట్లో ఏదైతే ఉందో అదే పెట్టండి. చక్కెర ఉందా? చక్కెరే పెట్టండి అమ్మవారి దగ్గర. పాలున్నాయా? పాలే పెట్టండి. మీరేం పెట్టినా కూడా అమ్మవారికి చెప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అమ్మను మీరు చక్కటి పూజ చేశారనుకోండి, మీ దగ్గర ఉన్న ఒక రూ. 10 పెట్టి మంచి సుగంధభరితమైన పరిమళాలు ఏదైనా తెచ్చుకోండి. చక్కని పూజ చేస్తే మీరు రాత్రి గొడవైనా, ముందు 4 రోజుల గొడవైనా కూడా దీంట్లో పటాపంచలయిపోతుందండి. మీ వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత గొడవ జరిగినా కూడా ఎంత చక్కని పూజ చేసింది ఇంట్లో అని, ఆ చక్కని పూజ చూసి మన భర్తే కానీ, మన బిడ్డే కానీ, మన అత్తమామలే కానీ చూసి నిజంగా వాళ్ళు కళకళగా అరే! ఎంత బావుంది పూజ. ఎంత గొడవైనా కూడా ఎంత బాగా చేసింది అనుకోవాలండి. ఎప్పుడు